హైదరాబాద్ మేడిపల్లిలో జరిగిన దారుణ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి అంటున్నారు. మరోమారు ఇలాంటి ఘాతుకాలకు ఎవరైనా పాల్పడాలంటే భయపడేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్వాతి తండ్రి రాములుతో మా ప్రతినిధి ముఖాముఖి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే మృతురాలు తండ్రి మనతో ఉన్నారో వారిని మరెన్నో తెలుసుకుందాం. రాములు గారు, ఇప్పటికే మీ కూతురు చనిపోయిన బాధలో మీరు ఉండడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి, మీ అల్లుడైన మహేందర్ రెడ్డి ఇంత కిరాతకంగా పాల్పడడానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు? కారణాలు అంటే నాకేం చెప్పకుండా నాకు ఎటువంటి కారణాలు చెప్పలేడు వాడు. ఈమె కూడా చెప్పలేదు. కాకపోతే నాకు టార్చర్ పెడుతుండు, అట్లా చేస్తుంటే నువ్వు రా నేను నడుపుతా అని చెప్పిన. వాడు వద్దని చెప్పిన. నేను మస్తు సార్లు చెప్పిన రా నువ్వు రా అని చెప్పిన. నేను రానని చెప్పి అన్నది. ఇంత టార్చర్ చేస్తాను ఇట్లా చేస్తాను చెప్పి నాకు తెలియదు. ఇట్లా చేస్తాను నేను పంపించకపోను. నేను కూడా అందరిని పిలిపించి కూడా మాట్లాడి పంపించిన. నేను అందరి లెక్కలనే ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. మీరు ఒప్పుకున్నారా ప్రేమ పెళ్లికి సంబంధించి? అప్పుడు ఏం జరిగింది? ఇంతకు నేను ఒప్పుకోలేను. నేను వద్దని చెప్పిన. అంతకుముందే గిట్లనే కొద్ది గొడవ అయింది. అడుగు ఇట్లనే ఫోన్ మాట్లాడితే నేను తిట్టిన. మా కూతురుని తిట్టిన. నేను మాట్లాడకు మంచిగా ఉండదు, మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుండని చెప్పి తిట్టినా. నేను తిడితే ఆడుకున్నది. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకుని అంతే. ఎలా ఉండేది మీ కూతురు మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో? చాలా బాగుండేది. మాతోటి చాలా బాగుండేది. మేము ఎప్పుడు నైట్ ఎప్పుడు రాకున్నా వచ్చేంత వరకు మేల్కుంటుండే. రోజు ఫోన్ చేస్తుండే, మంచిగా ఉంటుండే. డిగ్రీ వరకు చదివించిన. అంటే ఇప్పటికే పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటికి రావడం కానీ ఇక్కడ ఇంట్లో వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు సంబంధించి మీతో దృష్టికి తీసుకువచ్చిందా? తెచ్చింది. 2-3 సార్లు తెచ్చింది. కొట్టిండని చెప్పి వచ్చింది. వస్తేనే అందరిని పిలిపించి పంచాయతీ పెట్టి పంపించినాం అన్నట్టు. బాగుండదు, ఇక మనం సపరేట్ అయితే బాగుండని చెప్పి పంపించిన. మళ్ళీ పోయి ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చింది ఆమెనే. వాళ్ళు సమాధానం ఏం చెప్పారో ఇక ఏం చెప్పి పంపించి తెలియదు. నేను పోలేను. ఇక వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక అట్లా ఎప్పుడు మాట్లాడింది చివరిసారిగా? ఏం మాట్లాడింది? మాట్లాడలేదు. ఇంచుమించు 20 days అవుతుంది. నాతోటి ఏం మాట్లాడలేదు అంతవరకు. అయితే అంతకుముందు ఫోన్ చేసి డాడీ తిన్నామంటే తిన్నా అంటుంటే అంతే మనకుండా. ఇక మీ కూతురు గర్భవతిగా ఉన్న సంగతి మీకు తెలుసా? ఫస్ట్ మొదటిసారి గర్భవతి అయినప్పుడు కూడా అబార్షన్ చేయించినట్టు కూడా తెలుస్తుంది. తెలుసు, అది కూడా తెలుసు. తీపిచ్చారు, బేగాని తీపిచ్చారు వద్దని చెప్పి. ఘోరమైన పరిస్థితి. జరంతా కాదు, వాళ్ళు చాలా మోసం చేస్తారు. చాలా మోసం, మొత్తం దౌర్జన్యం చేశారు. వాళ్ళు ఏం చేసినా పాపమే. గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? ఈరోజు నిన్న నైట్ తెలిసింది నాకు. 2 గంటలకు తెలిసింది. అట్లా ఇక్కడ నుంచి సార్ ఫోన్ చేసినాడు ఖరాబ్. వాళ్ళు మా ఇంటికి వచ్చి చెప్పారు ఇట్లా అంతే. మాకేం తెలియదు. మీకు అంటే ఎలాంటి శిక్ష పడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు? వానికి శిక్ష పడాలంటే వాడు మొత్తం వెళ్ళొద్దు, జైలుకేం వెళ్ళొద్దు, లేకుంటే వాడిని ఉరి తీయాలి. వాడిని ఒకటే మార్గం. వానికి ఏం లేదు. వాడు భూమి మీద వచ్చి కూడా వాడు ఉండి మళ్ళీ చేసేది ఏమీ లేదు. వాడు ఇట్లాంటి వాళ్ళను వాడు ఎన్నో చేస్తాడు. ఇంకా ఇదే చేసినట్టు ఇంకేం చేయగలని ఏమున్నది? చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. వాడు చిట్లా తిరుగుతాడు. వాడు ఉంటారు కానీ లేక వాడు చేస్తాడు. వాడిని మొత్తం మీద వాడిని మటల కేసు వాడిని మొత్తం మీద ఏదో చేయాలి. వాడిని ఒట్టి వదిలిపెట్టేద్దు. వాడిని ఇది మొత్తం మీద స్వాతి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తండ్రి కానీ తర్వాత కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని తర్వాత ఈ హత్యకు సంబంధించి కూడా వాటిపైన వారి స్టేట్మెంట్ కూడా పోలీసులకు అయితే ఉన్నారు. కానీ ఖచ్చితంగా నిందితుడుగా ఉన్న మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, అప్పుడే తమ కూతురికి న్యాయం జరుగుతున్నట్లు కూడా భావిస్తున్నారని చెప్పి కూడా తండ్రి రాములు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.